నమస్కారం NXT న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాఫియా దోపిడీని అరికడతాం, డ్రగ్స్ విషయంలో కఠినంగా ఉంటాం, పింఛన్ పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు. టెక్స్టైల్ రంగం పురోగతి, కేంద్రం సహకారంతో అభివృద్ధి, టెక్స్టైల్ పార్కుని సందర్శించిన పెమ్మసాని. ఇంజల్ తుఫానుపై అప్రమత్తత, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధత, అధికారులకు దిశానిర్దేశం చేసిన సీఎం. సత్తా చాటుతున్న దివ్యాంగులు, ఆత్మవిశ్వాసంతో అద్భుత విజయాలు, ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్. అణగారిన వర్గాలకి అండగా ఉండటమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా నేమకల్లులో పింఛన్ల పంపిణీ అనంతరం ఏర్పాటు చేసిన గ్రామ సభలో సీఎం ప్రసంగించారు. రాష్ట్రంలో 64 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నట్లు తెలియజేశారు. దేశంలో పింఛన్ ఎక్కువగా ఇచ్చే రాష్ట్రం మనదే. పింఛన్ల కింద 5 నెలల్లో 18,000 కోట్లు ఇచ్చాం. పెంచిన పింఛన్లు ఏప్రిల్ నుంచి ఇచ్చాం. పింఛన్ని 3 నెలలకు ఒకసారి తీసుకునే సౌకర్యం కల్పించాం. లబ్ధిదారులు కూలీలు, కార్మికులు ఉన్నారని ఇలా ఏర్పాటు చేశాం. ప్రజల్లో ఆనందం శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నాం. గతంలో నాసిరకం మద్యంతో విచ్చలవిడిగా దోచుకున్నారు. మేము వచ్చిన తర్వాత నాణ్యమైన మద్యం సరఫరా చేస్తున్నాం. మత్తు పదార్థాల నిర్మూలనకి ఈగల్ పేరుతో డేగ కన్ను ఉంచాం. గంజాయి డ్రగ్స్ విషయంలో కఠిన చర్యలు ఉంటాయి. ల్యాండ్ శాండ్ గంజాయి మాఫియా లేకుండా చేస్తాం. రేషన్ బియ్యం కొని విదేశాలకు అమ్ముకుంటున్నారు. రేషన్ బియ్యం వ్యాపారుల్ని వదిలిపెట్టాం. ఎక్కడ చూసినా మాఫియా దోపిడీ ఉంది. అంతా ప్రక్షాళన చేస్తామని సీఎం స్పష్టం చేశారు. ఈ రోజు అనంతపురం జిల్లాలో 2,84,069 మందికి పింఛన్లు వస్తున్నాయి. బొమ్మన్ హల్లో 6,449 మందికి 2,82,00,000 ఇస్తున్నాం. నెమకల్గమలో 306 మందికి 13,85,000 నెలకు పింఛన్లు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. ఇలాంటి కార్యక్రమాలు చేసి ఎక్కడికక్కడ మీరు ఒక్కసారి చూస్తే ఎక్కడా దేశంలో మరిగి ఇవ్వడం లేదు. దగ్గర 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు వాళ్ళకుండే సమస్యను బట్టి పేదవాళ్లకు సహాయం చేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ఇక్కడ ఉన్నారు. పక్క రాష్ట్రం కొద్దిగా బార్డర్కి వెళ్తే కర్ణాటక వస్తుంది. మీరందరూ కూడా కన్నడలోనే మాట్లాడుతున్నారు. ఈరోజు మీరు ఒక్కసారి చూసినప్పుడు కర్ణాటకలో 1,200 ఇస్తారు. నేను ఇచ్చేది 4,000 రూపాయలు ప్రారంభమే. పక్కన బార్డర్ దాటితే 1,200. మీకు ఈ వ్యత్యాసం కనపడతా ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు కేరళలో 1,600, ఒరిస్సాలో 700, తెలంగాణలో 2,016, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో, వెస్ట్ బెంగాల్లో 1,000 రూపాయలే. అంటే పేదల పట్ల ఏ విధంగా ఆలోచిస్తున్నాం? 64 లక్షల కుటుంబాలని మీరు ఉద్యోగంలో ఉంటే ఏ విధంగా జీతం వస్తుందో మొదటి తారీఖున మీ ఇంటికి వచ్చి మళ్ళా మీకు ఆ పింఛన్ ఇచ్చిన తర్వాత నేను రాబోయే రోజుల్లో మళ్ళా మీకు ఫోన్ చేస్తా. ఎవరైనా కానీ ఎక్కడైనా ఆలసత్వం వహిస్తే వాళ్ళపైన చర్య తీసుకోవాలని ఆలోచన చెప్తున్నాను. నేను ఒక పవిత్రమైన భావంతో, పవిత్రమైన ఉద్దేశంతో మీకు పింఛన్ ఇచ్చినప్పుడు దాన్ని సక్రమంగా మీకు అందజేసి మీకు న్యాయం చేసే బాధ్యత ఈ అధికార యంత్రాంగానికి అప్పజెప్పానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. బియ్యం అక్రమ రవాణాపై తనిఖీలు జరుగుతున్నాయని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. అనేక సందర్భాల్లో బీజేపీ ఈ అంశంపై పోరాడుతూనే ఉందని తెలిపారు. ఈ విషయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ గా తీసుకున్నారని స్వాగతిస్తున్నారు. కాకినాడ పోర్టుని కేంద్రంగా చేసుకుని విదేశాలకు అక్రమంగా బియ్యం రవాణా చేసిన అంశాన్ని తాము కూడా గతంలో ప్రశ్నించినట్లు తెలిపారు. ఇప్పుడు ఆ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ పర్యటన ద్వారా తమ వాదనకి బలం చేకూరినట్లు అయిందని అన్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వివిధ ప్రాంతాల్లో చేసిన తనిఖీల్లో రేషన్ బియ్యం అక్రమ రవాణా గోదాముల్లో నిల్వలు బయటపడ్డాయని తెలిపారు. గత ప్రభుత్వంతో ఆ పార్టీతో సంబంధం ఉన్న నాయకుల పేర్లు విదేశాలకు బియ్యం అక్రమంగా తరలించడంతో బయటకొచ్చాయని అన్నారు. గత ప్రభుత్వం అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ గలం వినిపించిందని అన్నారు. అవునండి, ఇది వీఆర్ సీయింగ్ అన్ ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ ఆఫ్ పీడిఎస్ రైస్. కాబట్టి ఇది ఇంటర్నేషనల్ ఇష్యూవే కదా.
కనుక వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఇట్ మే టర్న్ అవుట్ టు బీ అన్ ఇంటర్నేషనల్ ఇష్యూ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మనం చూస్తున్నాం నాదెండ్ల మనోహర్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్గా అనేక గోడౌన్ల మీద వారు ఇన్స్పెక్షన్ చేయటం, పెద్ద ఎత్తున అక్కడ పీడిఎస్ రైస్ దొరకటం, వాటన్నిటినీ కూడా ఇంచుమించుగా కాకినాడ పోర్టు నుండి వారు అక్కడ నుండి తరలించేస్తున్నారు అనేటువంటి విషయం ఇవన్నీ కూడా మనం చూసాం. అయితే గత ప్రభుత్వంతో అధికారంలో ఉన్నటువంటి పార్టీతో సంబంధం ఉన్నటువంటి నాయకుల పేర్లు ముడిపడి ఉన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కనుక భారతీయ జనతా పార్టీ ఎప్పుడు వెనకడుగు వేయలేదు ఇటువంటి అంశాల మీద గళం విప్పడానికి. అదేవిధంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుకు వచ్చి దానికి బలం చేకూర్చడం అనేది ఇది నిజంగా ప్రతి ఒక్కరు కూడా గమనించవలసినటువంటి విషయం, స్వాగతించవలసిన. పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం వాటన్నిటినీ కూడా అందిస్తున్నటువంటి విషయం మనం ఖచ్చితంగా స్వాగతించాలి. దాన్ని స్వాగతిస్తూనే అదనంగా రాష్ట్రానికి ఏం కావాలి అంటే ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. రాజమండ్రికి సంబంధించి 2027లో జరగబోయేటువంటి పుష్కరాలు ఏవైతే ఉన్నాయి వాటిని దృష్టిలో పెట్టుకుని ఏ రకంగా వనరులు తెచ్చుకోవాలనేటువంటి విషయం మీద ఖచ్చితంగా మేము దృష్టి 98 కోట్ల రూపాయలు ఇవాళ అఖండ గోదావరి కింద అక్కడ ఉన్నటువంటి ఘాట్లు కావచ్చు, అదేవిధంగా హ్యావ్లాక్ బ్రిడ్జ్ 100 సంవత్సరాలు పైబడినటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో దానికి హెరిటేజ్ వాల్యూ ఉంది. కనుక దాన్ని కూడా ఒక పర్యాటక ప్రాంతంగా డెవలప్ చేయడానికి అఖండ గోదావరి కింద 98 కోట్లు ఇచ్చినందుకు నేను కేంద్ర ప్రభుత్వానికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా గండికోటను కూడా డెవలప్ చేయడానికి 75 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. మనకి సహకరిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి, మోడీ గారికి నా ధన్యవాదాలు. దివ్యాంగులు తమకున్న సమస్యల్ని అధిగమించి ఆత్మవిశ్వాసంతో విజయం సాధించడం గొప్ప విషయమని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ వ్యాఖ్యానించారు. చాలా మంది చిన్న చిన్న విషయాలకే డిప్రెషన్ కి లోనే ఆత్మహత్యలు చేసుకుంటున్న సందర్భాలు చూస్తున్నామని, దివ్యాంగులు మాత్రం ఆత్మస్థైర్యంతో తాము ఎంచుకున్న రంగంలో రాణిస్తున్నట్లు తెలిపారు. నగరం పాలెంలోని ఎన్జీఓ కళ్యాణ మండపం నందు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగ ఉద్యోగుల ఆత్మీయ సమావేశం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దివ్యాంగులు ప్రదర్శించిన నృత్యం వీక్షకుల్ని విశేషంగా అలరించింది. ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ దివ్యాంగ కళాకారులకి 5,000 రూపాయల బహుమతిని అందజేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకి 6,000 పెన్షన్ కూటమి ప్రభుత్వం అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ జి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చేసినటువంటి డ్యాన్స్ కానీ, మా కార్తిక్ పాడినటువంటి పాట కానీ నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకమైనటువంటి విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. మేము ఎక్కడో టీవీలో చూస్తూ ఉంటాం, ఫలానా దివ్యాంగుడు ఈ విధమైనటువంటి మ్యాచ్లో ఎన్ని మెడల్స్ గెలిచాడు, ఫలానా దివ్యాంగుడు ఈ డ్యాన్స్లో ఈ విధంగా ఉత్తీర్ణయ్యాడు. ఈ మధ్య టీవీ షోస్లో కూడా చూస్తూ ఉన్నాం. దివ్యాంగులు చాలా విస్తృతమైనటువంటి క్రీడా రంగాలతో పాటు ఒక షోస్ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ ఎంత కెపాసిటీ ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి నేను ఆలోచిస్తూ ఉంటే ఈరోజు వీళ్ళు 3-4 చేసినటువంటి చూస్తే అది నిజం అనిపిస్తూ ఉంది. నేను ఎప్పుడు వాదించేవాడిని, ఇది హౌ ఇట్ ఈస్ పాసిబుల్, ఇది ఎలా జరుగుతుంది, అవుతుందా లేదా అని చెప్పి నేను చూసినప్పుడల్లా కూడా నా పక్కనున్న వాళ్ళతో వాదించేవాడిని. ఆ అమ్మాయి సరిగా లేదు, కాళ్ళు సరిగా లేవు, తను ఈ పని ఎట్లా చేయగలుగుతుంది, వీళ్ళు టీవీలో ఏదో చేపిస్తున్నారు, ఇవంతా ఒక పైన డూప్ నడుస్తుందేమో అని చెప్పి నేను వాదించేవాడిని. రియల్లీ ఈరోజు వీళ్ళు చేసిన దాన్ని బట్టి చూస్తూ ఉంటే నేను 100% మీ కాన్ఫిడెన్స్తో మీరు ఏదైనా చేయగలుగుతారని నేను భావిస్తూ ఉన్నా. అందుకని నేను చెప్పినటువంటి విధంగా అన్నీ ఉన్నా కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి సగటు మానవుల కన్నా భగవంతుడు మీకు చాలా గుండె ధైర్యం ఇచ్చాడు. మీరందరూ కూడా ఉద్యోగస్తులుగా స్థిరపడి ఈరోజు నిజంగా మిమ్మల్ని చూస్తూ ఉంటే అన్ని విధాలుగా కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. మీ కాళ్ళ మీద మీరు నిలబడడం అనేది ఎవరో ఇవాళ ఇందాకే మేడం గారు చెప్పారు. అన్నీ ఉన్నా కూడా ఎల్లయ్య చెప్పాడు, అన్నీ ఉన్నా కూడా ఉద్యోగాలు లేక తిండికి లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంటే మీరు ఉన్నటువంటి సమస్యను వెనక్కి తోసి మీరు ఉద్యోగాలు సాధించుకునేటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నారు. అంతేకాకుండా ఉద్యోగాలు సాధించేటువంటితో పాటు అందరూ ఒక చోట చేరి ఒక ఉల్లాసమైనటువంటి వాతావరణంలో మీకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క అంశం మీద దృష్టి పెట్టేటువంటి కార్యక్రమాన్ని మీరందరూ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మీకు నాయకుడిగా మా కోటేశ్వరరావు గారు ఎప్పుడు కూడా చూస్తూ ఉన్నా, మనం ఎక్కడైనా ఏ డయాస్ మీద ఉన్నా 100 మంది స్పీకర్లు ఉంటే ఆయన గొంతు వింటే ముందున్నటువంటి 1000 మంది మాట్లాడతారు.
అంటే ఆ బలం అనేది ఒక వ్యక్తిలో ఆ బలం అనేది భగవంతుడు ఏదో ఒకటి తగ్గిస్తే ఇంకోటి ఇస్తాడంటారు. తప్పకుండా మీకు అందరికి కూడా గుండె ధైర్యం డబుల్ ఇచ్చుంటాడని నేను భావిస్తా ఉన్నా. మిగతా వాళ్ళకన్నా నాకు 100 రెట్లు ఉంటే మీకు 200 రెట్లు ఉంటుంది గుండె ధైర్యం. సంక్షోభంలో ఉన్న టెక్స్టైల్ రంగాన్ని గాడిలో పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై గుంటూరు టెక్స్టైల్ పార్కు నిర్వహణతో చర్చించినట్లు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. పల్నాడు జిల్లాలోని గోపాలంవారిపాలెంలో ఉన్న టెక్స్టైల్ పార్కుని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి ఆయన పరిశీలించారు. టెక్స్టైల్ పార్కులో తయారవుతున్న ఉత్పత్తుల గురించి ఆరా తీశారు. నాణ్యమైన ఉత్పత్తులతో వినియోగదారులకి చేరువ కావాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సహకారం అందించేందుకు కృషి చేస్తామని అన్నారు. గుంటూరు టెక్స్టైల్ పార్కులో మరిన్ని అందుబాటులోకి వచ్చేందుకు అవసరమైన చర్యల్ని తీసుకుంటామని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. నమస్కారం. గత 5 సంవత్సరాలుగా టెక్స్టైల్ ఇండస్ట్రీ వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే నేను ఎంపీ గారు ఇద్దరం కలిసి ఒకసారి చూసి ఇందులో అసలు ప్రాసెస్లు ఏమేమి ఉన్నాయి, వీటిని ఏ విధంగా ముందుకు ఎందుకంటే ఈ రోజున ఆంటర్ప్రెన్యూర్స్ వీళ్ళు బాగుంటేనే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, స్టేట్కి రెవెన్యూ వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో లో కాస్ట్ ప్రొడక్షన్ ఉన్నటువంటి బంగ్లాదేశ్ కానీ వేరే కంట్రీస్ నుంచి కానీ ఇంపోర్ట్స్ రావటం వల్ల, అదేవిధంగా ప్రతి రైతులకి ఈల్డ్ ఎక్కువ లేకపోవటం వల్ల, తక్కువ ఈల్డ్ రావడం, వాళ్ళని సపోర్ట్ చేయడం కోసం మినిమం సపోర్ట్ ప్రైస్ గవర్నమెంట్ వాళ్ళని ఆదుకోవటం ఒక విధంగా పెట్టడం వల్ల వీళ్ళకి అది వైబిలిటీ కాకపోవటం వల్ల ఒక మిస్ మ్యాచ్ జరుగుతూ ఉంది ఈ రోజున. దీనికి మూల కారణాలు సీడ్స్ క్వాలిటీ పెంచి రైతులకి ఈల్డ్ పెంచితే వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది, వీళ్ళకి ఇన్పుట్ కాస్ట్ తగ్గే విధంగా ప్లాన్ చేస్తే వీళ్ళు సర్వైవ్ అవుతారు. ఇవన్నీ కాకుండా ఇక్కడ ఉన్నటువంటి కాటన్ని జిన్నింగ్, స్పిన్నింగ్, వీవింగ్, ఫ్యాబ్రిక్ వర్క్ ఇక్కడ ఉంది. దీని తర్వాత అడ్వాన్స్డ్ ప్రాసెసింగ్ చేసి ప్రోడక్ట్ చేసే విధంగా చేయాలి. దాదాపు 400 కోట్ల రూపాయల దాకా అవుతుంది అంటున్నారు. వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారవేత్తలు అంత డబ్బులు పెట్టుకోలేనటువంటి పరిస్థితి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదైనా 50% అన్న సబ్సిడీ వస్తే వాళ్ళు పెట్టుకుంటే ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ వస్తుంది, ఎంటైర్ ఇండస్ట్రీ బాగుపడుతుంది అనేది వాళ్ళది. ఇది అవి కాకుండా వీళ్ళకి కొంచెం పవర్ అవి కొన్ని లోకల్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ నేను ఎంపీ గారు అర్థం చేసుకున్నాం. ఇప్పుడు అసలు వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటనేది 100% అవుతుందని నేను చెప్పను, కానీ ఇద్దరం అయితే వెళ్ళి టెక్స్టైల్ మినిస్టర్ తోటి కూర్చొని వర్క్ చేసి సాధ్యమైనంత వరకు ఏదో విధంగా కొంతన్నా వాళ్ళకి మేలు జరిగే విధంగా చేయడానికి ప్రయత్నిస్తాం. ఫెయింజల్ తుఫాన్పై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేపట్టారు. విపత్తు నిర్వహణ శాఖ కలెక్టర్లు, సీఎంఓ, రియల్ టైం గవర్నెన్స్ అధికారులతో చర్చించారు. అన్ని స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శుక్రవారం మధ్యాహ్నానికి తుఫానుగా మారినట్లు భారత వాతావరణ శాఖ పేర్కొంది. దీనికి ఫెయింజల్ గా నామకరణం చేశారు. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ శనివారం మధ్యాహ్నానికి కారేకాల్, మహాబలిపురం మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ కారణంతో ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం ఇన్ఛార్జి డైరెక్టర్ కేవీఎస్ శ్రీనివాస్ పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాలో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వైసీపీ అధినేత జగన్ ఏపీకి ఏం చేశారని సాల్వ కప్పాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. విద్యుత్ వ్యవస్థని నిర్లక్ష్యం చేసి 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచినందుకు, 5 ఏళ్ల అధికారం ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినందుకు సాల్వా కప్పాలా అని ప్రశ్నించారు. దేశంలోని అవినీతి సామ్రాట్ అని జగన్ కి సన్మానం చేయాలా అంటూ విమర్శించారు. జగన్ పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని ఆరోపించారు. రాష్ట్రం పరువు తీయటమే కాకుండా గొప్పలకి పోతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తప్పుల్ని కప్పిపుచ్చుకొని అవినీతిని కూడా గొప్పగా చెప్పుకోవటం జగన్కే సాధ్యమైందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వసతి గృహ మెస్ లో వడ్డిస్తున్న ఆహారంలో తరచూ పురుగులు వస్తున్నాయని విద్యార్థినులు శుక్రవారం రాత్రి నిరసనకు దిగారు. గత కొన్ని రోజులుగా ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవటం లేదని ఆగ్రహించారు. ఈ ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. విద్యార్థుల ఆరోపణలపై విద్యాశాఖ పూర్తి స్థాయి విచారణకు ఆదేశించింది. తప్పు తేలితే వెంటనే వార్డెన్ ని సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ఈ ఘటనపై అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. శనివారం ఉదయం అల్పాహారాన్ని రిజిస్ట్రార్ దగ్గరుండి చేయించారు. వసతి గృహంలో మెస్ కిచెన్ ని గుంటూరు ఆర్డీఓ పరిశీలించారు. వాటర్ ప్లాంట్ పరిశుభ్రంగా లేకపోవడంతో వార్డెన్ పై ఆర్డీఓ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని మాజీ మంత్రి, వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు తెలిపారు. అవినీతి దోపిడీలపైనే కూటమి నేతలంతా దృష్టి పెడుతున్నారని ఆరోపించారు. సంపద సృష్టించుకుంటాం, అంతా మేమే దోచుకుంటాం అనే ధోరణిలో కూటమి ప్రభుత్వం ఉందని సెటైల్ వేశారు.
ఈ క్రమంలో పవన్ కాకినాడ పోర్టు పర్యటనపైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే తాజా పరిణామాలపై శనివారం సాయంత్రం గుంటూరు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చిత్రం ఏంటంటే మీరందరూ ఆశ్చర్యపోవాలి. బూడిద కోసం ఫైటింగ్, మామూలు ఫైటింగ్ కాదు. కడపకు సంబంధించి రాయలసీమ సంబంధించినటువంటి ఫ్యాక్టరీ ఉంది, విద్యుత్ ఫ్యాక్టరీ. దానిలో అద్భుతంగా యాష్ వస్తుంది, ఆర్టీపీపీ రాయలసీమకు సంబంధించినటువంటిది. దీనిలో 4000 టన్నులు ఫ్లై యాష్ ఉత్పత్తి అవుతుంది. ఈ బొగ్గుతో తయారు చేసే విద్యుత్ కాబట్టి బొగ్గు కాల్చేసిన తర్వాత దానిలో 4000 టన్నుల ఫ్లై యాష్, దాన్నే పాండ్ యాష్ అని కూడా అంటారు. ఆ యాష్ ఏం చేస్తారంటే తీసుకెళ్ళి మన సిమెంట్ పరిశ్రమల్లోనూ లేదా ప్రైవేటు పరిశ్రమలు, ఇటుకరాయి పరిశ్రమల్లోనూ, రాళ్ళు తయారు చేసే పరిశ్రమను వాడతారు ఈ ఫ్లై యాష్. దీని రవాణా కోసం 2 తెలుగు తమ్ముళ్ళు, తెలుగు అంటే ఒక ఆయన పాత వైఎస్ఆర్సీపీ, పాత కాంగ్రెస్ ఆదినారాయణ రెడ్డి గారు, ఆయన ఈ పక్కనే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. ఇద్దరు మామూలు ఫైటింగ్ కాదు, బూడిద కోసం అద్భుతమైన ఫైటింగ్ చేస్తున్నారు. ఇద్దరు కొట్టుకునే స్థితికి వస్తే, రోడ్డు మీదకి వస్తే ఎస్పీలు, సిఐలు, పోలీసులు మొత్తం కాపలా కాసే పరిస్థితి. పెద్ద రాద్ధాంతమే చేశారు, కొట్టుకునే కార్యక్రమం చేశారు. తాడిపత్రి నుంచి లారీలు వస్తే ఊరుకోనని చెప్పేసి ఆదినారాయణ రెడ్డి, తాడిపత్రి నుంచి లారీలు వెళ్ళి మేము తీసుకురాకపోతే ఫ్లై యాష్ని దీని సంగతి తేలుస్తాం అని ఆయన ఎస్పీకి లెటర్ వేసాడు డైరెక్ట్గా. అసలు ఆదినారాయణ రెడ్డి ఎవరు, ఆయనకి ఏం సంబంధం, ఆయన ఏ పార్టీ, నేను తెలుగుదేశం పార్టీలో మొట్టమొదటి నుంచి ఉన్నాను అని. దీంతో పెద్ద గందరగోళం అయిపోయింది. గందరగోళం అయిపోతే ఏం చేశారండి, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరికి పంచాయతీకి పిలిచాడు. నిన్నే పాపం ఆదినారాయణ రెడ్డి వచ్చాడు, మన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు రాలా, ఏం చేస్తావు చేసుకోమన్నాడు. నేను రానన్నాడు. ఇది చివరికి చంద్రబాబు నాయుడు గారు కూటమి తమ్ముళ్ళు ఆదాయం కోసం కుస్తీ పడుతుంటే, అరాచకాలు చేస్తుంటే, వారి మధ్యన పంచాయతీలు పెట్టే స్థాయికి దిగజారి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు చేసిందని చెప్పేటటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కానటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంత దారుణంగా రాష్ట్రంలో ప్రతిదానికి ఎల్ఎం ట్యాక్స్, లోకల్ ఎమ్మెల్యే ట్యాక్స్. వ్యాపారం చేయి, లోకల్ ఎమ్మెల్యేకి ట్యాక్స్ కట్టాల్సిందే. ఎల్ఎం ట్యాక్స్ లేకోకుండా ఏ నియోజకవర్గంలో అయినా ఏ వ్యాపారస్తులైనా వ్యాపారం చేస్తున్నాడా? గుంటూరు తూర్పు నియోజకవర్గం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ స్పష్టం చేశారు. నగర శివారు కాలనీ ప్రజలకి మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. శనివారం స్థానిక నెహ్రూ నగర్ లో పలు అభివృద్ధి పనులకి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. కూటమి పాలనలో గుంటూరు ప్రగతి పరుగులు తీస్తుందని వివరించారు. కార్యక్రమంలో గుంటూరు నగర డిప్యూటీ మేయర్ షేక్ సజిలా, వాణి, బాబ్జీ, షేక్ షౌహత్, ఐశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు. 4వ లైన్ వరకు గతంలో ఒక చినుకు వర్షం పడితే పూర్తిగా బురదమయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ ప్రాంతంలో కొత్తగా డ్రైన్స్ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం జరిగింది. అందుకని 2వ లైన్ నుంచి 4వ లైన్ వరకు లో లయింగ్ ఉన్నటువంటి ఆ ఏరియాని సిమెంట్ సీసీ రోడ్లను ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం 79 లక్షల రూపాయలతో ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. నగరంలో కొత్తగా ఏర్పడుతున్నటువంటి కాలనీల్లో అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలతో పాటు గతంలో అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాల్లో కూడా ఎక్కడైతే నిర్లక్ష్యానికి గురవుతా ఉన్నాయో ఆ ప్రాంతాల్లో అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలతో పాటు ప్రజలకు అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఈరోజు పూర్తిగా పరిశీలించి వాళ్ళకు కావాల్సినటువంటి విధానంతో పనిచేయడం జరుగుతూ ఉంది. గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ప్రతి ఒక్కరూ కూడా కూటమి నాయకత్వం క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పట్ల అవగాహన చేసుకొని అధికారులను అప్రమత్తం చేస్తూ ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకొని వెళ్ళడం జరుగుతూ ఉంది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా జవాబుదారీతనంతో వారికి కావాల్సినటువంటి కార్యక్రమాలని, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలని, రేపటి నుంచి కొత్తగా పెన్షన్స్, రేషన్ కార్డ్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం తీసుకుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ అర్హత కలిగి గత ప్రభుత్వంలో కవత పెట్టినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా పెన్షన్స్ కోసం మీరు అందరూ కూడా అప్లై చేసుకోండి. మేము తప్పకుండా పారదర్శకంగా ప్రతి ఒక్కరికి కూడా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా
రేషన్ కార్డుతో పాటు పెన్షన్ అందించేటువంటి కార్యక్రమం కూడా తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రజా సంక్షేమం రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు. ఆర్థిక లోటు ఉన్నప్పటికీ పేదవారికి న్యాయం జరిగేలా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలియజేశారు. అలాగే రాష్ట్రంలో 65 లక్షల మందికి ఒకే రోజు సామాజిక భద్రత పెన్షన్లు అందిస్తున్నామని చెప్పారు. శనివారం స్థానిక నెహ్రూ నగర్ లో లబ్ధిదారులకి ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సూపర్ 6 పథకాలకి పారదర్శకంగా అమలు చేస్తున్నామని వివరించారు. అర్హత ఉన్న వారికి నూతనంగా రేషన్ కార్డులు పెన్షన్లు అందిస్తున్నామని పేర్కొన్నారు. గుంతలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను సీఎం తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, కూటమి నాయకులు వాణి, బాబ్జీ, ఐసెటి శ్రీను, ఎర్రగోపు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మొదటి తారీఖు అంటే పేద బడుగు బలహీన వర్గాలు వికలాంగులకు ఒక పండగ రోజులాగా కనిపిస్తూ ఉంది. రేపు 1వ తారీఖు రేపు అయినప్పటికీ కూడా పేదలకు ఇబ్బంది కలగకూడదనే ఆలోచనతో 31వ తారీఖునే వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం గతంలో ఎప్పుడు జరగనటువంటి విధంగా ఈరోజు ఒక మంచి ప్రభుత్వంలో పేద వర్గాలకు న్యాయం చేసేటువంటి పరిస్థితులు. చెప్పినటువంటి మాట ప్రకారం 2000ని 3000 చేయడానికి 5 సంవత్సరాలు పడితే 3000 ఉన్నటువంటి పెన్షన్ని 4000 చేయడమే కాకుండా వికలాంగులకు అలాగే HIV రోగులకు ముఖ్యంగా అనేక రకాలుగా మంచం మీద ఉన్నటువంటి వ్యక్తులకు ఈరోజు 15,000 వరకు పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి పరిస్థితులు. రాష్ట్రంలో 65 లక్షల మందికి పెన్షన్లు ఒకే రోజున అందిస్తూ గతంలో వాలంటీర్ వ్యవస్థతో చేసినటువంటి పనిని ఈరోజు ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఎక్కడ కూడా అవకతవకలకు తావు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అందించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది చంద్రబాబు నాయుడు గారి దార్శనికతో రాష్ట్రంలో ఇంత లోటు బడ్జెట్ ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్క పేదవాడికి కూడా అవసరమైనటువంటి పెన్షన్లతో పాటు గతంలో చెప్పినటువంటి మాట ప్రకారం ప్రతి ఇంటికి కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని, అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలకు ఇళ్లు కేటాయించేటువంటి కార్యక్రమాన్ని రేపు 2వ 3వ తారీఖు నుంచి రేషన్ కార్డులతో పాటు పెన్షన్లు కూడా కొత్తగా అందించేటువంటి కార్యక్రమం. గతంలో అనేక నిబంధనలు పెడుతూ కరెంటు ఎక్కువ వచ్చిందని, ఇల్లు పెద్దగా ఉందని, లేకపోతే ఇంట్లో పిల్లోడికి ఉద్యోగం వచ్చిందని, కారు కొన్నాడనో ఏసీ ఉందనో పెన్షన్లు కోత పెట్టినటువంటి పరిస్థితులు. కానీ ఈ ప్రభుత్వంలో పారదర్శకంగా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అందించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక పక్కన దోచుకునడానికి అనేక మార్గాలు అన్వేషించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధి కోసం పరిశ్రమలు తెచ్చేటువంటి కార్యక్రమంతో పాటు పేద వర్గాలు జీవనోపాధిని పెంచేటువంటి స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు అనేక రకాలుగా ఈ 5 నెలల్లో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా పాట్ హోల్స్ లేనటువంటి గుంతలు లేనటువంటి రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలన్న ఆలోచనతో ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు, రెండో పక్కన చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా సమిష్టిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రోడ్ల గుంతలను పూడ్చేటువంటి కార్యక్రమాన్ని దాదాపు 839 కోట్ల రూపాయలు R&B డిపార్ట్మెంట్కి విడుదల చేసి రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక గుంట లేకుండా ప్రతి ఒక్క రోడ్డు, నగరాలు కానీ పల్లెటూర్లు కానీ మండలాలు కానీ ప్రతి ఒక్క రోడ్డును కూడా పూడ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి పరిస్థితులు. అంటే ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఒక మంచి పరిపాలన అందిస్తున్నటువంటి మంచి ప్రభుత్వం ఈరోజు కష్టాలు ఉన్నప్పటికి కూడా, రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికి కూడా, 1000 కోట్ల రూపాయలు అప్పుల్లో ఉన్నప్పటికి కూడా పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట ఒకవైపు వేస్తూ అభివృద్ధికి పునాదులు వేసుకుంటున్నటువంటి ఒక మంచి ప్రభుత్వాన్ని ప్రజలు మరొకసారి వారందరూ కూడా దీవించి ఇంత చక్కటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. గుంటూరు అర్బన్ వైసీపీ అధ్యక్షులుగా డైమండ్ బాబు ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా నిర్వహించిన ర్యాలీ కారణంగా ట్రాఫిక్ కి అంతరాయం కలగడంతో పాతగుంటూరు పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు నిమిత్తం శనివారం డైమండ్ బాబు, అబీద్ బాషా, వాకా శ్రీనివాస్ రెడ్డి, రాణా ప్రతాప్లు పాతగుంటూరు సిఐ సౌమ్య ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారికి స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు. ఈ మేరకు జరిగిన మీడియా సమావేశంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి నూరి ఫాతిమా, డైమండ్ బాబు మాట్లాడారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ టీడీపీకి ప్రైవేట్ సైన్యంలో మారి ప్రైవేటు కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. రాజకీయ వివక్షతోనే వైసీపీ కార్యకర్తల్ని టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. కాల వ్యవధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
నగరాధ్యక్షుడి యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం నగరంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొత్తం కూడా వెంకటేశ్వర విజ్ఞాన మందిరానికి భారీగా తరలి రావడంతో అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తులు ఈ మధ్యకాలంలో పోలీసు వ్యవస్థ పూర్తి స్థాయిలో ప్రైవేట్ సైన్యంగా తయారైపోయి తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాసేటువంటి ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపైన నాపైన అక్రమంగా ఒక కేసు బనాయించడం జరిగింది. ఆ కేసు సారాంశం ఏంటయ్యా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గుంటూరు నగరంలో భారీగా ర్యాలీలు నిర్వహించారని, జనం తండోపతండాలుగా ఆ మీటింగ్కి వచ్చారని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ చెప్పే క్రమంలో జూన్ 4వ తారీఖు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నేటి వరకు గుంటూరు నగరంలో ఎన్ని ర్యాలీలు జరిగినాయి, ఎన్ని ర్యాలీలకి పర్మిషన్లు ఉన్నాయి, ఎంత నగరంలో ఉన్నటువంటి ట్రాఫిక్ అంతరాయం కలిగిందనే విషయాలు పోలీసు వారు మరి కళ్ళుండి చూడట్లేదా, లేకపోతే ప్రజల దగ్గర నుంచి పేపర్లో మీడియాలో వచ్చేటువంటి పరిస్థితులను గమనించట్లేదా అని చెప్పి మేము పోలీసు వారిని అడుగుతూ ఉన్నాం. ఎందుకు అడుగుతూ ఉన్నామంటే పోలీసు వ్యవస్థ ఎప్పుడు కూడా 2019-2024 సంవత్సరంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ నగరంలో గుండు సూదంతా గొడవ కూడా జరిగినటువంటి పరిస్థితులు లేవు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ రోజు చేసినటువంటి ర్యాలీలో కూడా ఎక్కడా కూడా ఒక అక్రమ కేసు పెట్టినటువంటి దాఖలాలు లేవు. కానీ ఇవాళ చూస్తూ ఉంటే ఈ 4 నెలల కాల వ్యవధిలో పార్టీకి సంబంధించి ఎక్కడో లోపల మీటింగ్ హాల్లో జరిగేటువంటి మీటింగులకు కూడా అక్రమ కేసులు బనాయిస్తూ ఉన్నారు. ఏంటి సార్ అని సిఐ గారిని అడుగుతూ ఉంటే మీరు ర్యాలీ చేశారు, పర్మిషన్ లేదంటా ఉన్నారు. మేము ర్యాలీ చేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినటువంటి ర్యాలీలకన్నిటికీ పర్మిషన్లు ఉన్నాయంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఏంటి సార్ ఈ పరిస్థితి, ఈ విధమైనటువంటి వివక్ష ఏంటి అని చెప్పి మేము పోలీసు వారిని అడుగుతూ ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం. పోలీసు వారు మీరు కాకాండ్ రోడ్ నుంచి ర్యాలీ జరిపారని చెప్పి చెప్తా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మీటింగ్కి రావటాన్ని జీర్ణించుకోలేక తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిర్బంధించేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు. అంటే పార్టీని అణచివేసేటువంటి ఆలోచనలు అనమాట, కార్యకర్తలను ఇబ్బంది పెట్టేటువంటి ఆలోచనలు. ఎప్పుడైనా కూడా వ్యక్తుల్ని కానీ సిస్టమ్ని కానీ నిర్బంధించాలి, అణచివేయాలని ఆలోచన చేస్తే ఉవ్వెత్తున ఎగసిపడేటువంటి పరిస్థితులు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొత్తం కూడా తీసుకుంటా ఉన్నారు. రోజు మరి పాతగుంటూ స్టేషన్లో అక్రమ కేసు పెట్టడం జరిగింది. ఆ కేసు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ కార్యక్రమం చేసినా కూడా దాన్ని సక్సెస్ఫుల్ కానివ్వకూడదు. అది ఏ విధంగా అంటే ముందుగా వీళ్ళు చెప్పడానికి మీరు ఒక లెటర్ పెట్టుకోండి, అర్జీ పెట్టండి, చేయండి అని చెప్తున్నారు. ఖచ్చితంగా దాని మీద అయితే విజ్ఞాన మందిరంలో జరిగిన ఆ సిచ్యువేషన్ ఆ రోజు బాధ్యత స్వీకరణ గురించి డైమండ్ అన్న లెటర్ పెట్టడం జరిగింది. దాని గురించి ప్రతి ఒక్కటి కూడా రిసిప్ట్ అయింది తీసుకోవడం జరిగింది. అయినా కూడా వాళ్ళకి ఏంటంటే ఏ విధంగా అయినా కూడా ఈ స్టేట్లో అనేది వైఎస్ఆర్సీపీ కనిపించకూడదని చెప్పి ఫ్రమ్ ద బాటమ్ అంటే సోషల్ మీడియా కానీ లేకపోతే నాయకులు ఎవరైనా యాక్టివ్గా ఉన్నా కానీ వాళ్ళందరి మీద కేసులు పెట్టాలి, వాళ్ళందరినీ పార్టీలో తిరగకుండా చేయాలి అని చెప్పి చేస్తున్నారు. దీన్ని ఒక ఆయుధంలాగా మరి చట్టాన్ని వాడుకుంటున్నారు. ఖచ్చితంగా ప్రజలు ఏవైనా ఒక పార్టీకి అవకాశం ఇచ్చినప్పుడు మీరు గెలిచిన తర్వాత న్యాయం చేయాలి. ఎవరికి న్యాయం చేయాలంటే ప్రజలకి న్యాయం చేయాలి. కానీ ఇలాగ అన్యాయంగా కేసులు అపోజిషన్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టడం కానీ లేకపోతే ఏమో వాళ్ళకి ఎవరు సహకరించలేదో వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇవన్నీ చేస్తున్నారు. ప్రజలు చూస్తున్నారు, తెలుస్తుంది ఏ విధంగా ఈ ప్రభుత్వం నడుస్తుంది అనేది. ప్రభుత్వ వైఖరి మాత్రం మార్చుకోవాలి. ఎందుకనంటే ప్రజలు మిమ్మల్ని గెలిపించిన తర్వాత మీరు న్యాయం చేసే విధంగా ఉండాలి కానీ అన్యాయం చేసే విధంగా ఉండకూడదు. గుంటూరు తూర్పులో అయితే గత 5 సంవత్సరాలు నిజంగా ఎక్కడ కూడా ఎవరికి అన్యాయం చేయలేదు. ఏ పార్టీ అని చూడలేదు, ఏ కులం అని చూడలేదు. అలాంటి ఇక్కడ ఉన్న చోట కూడా ఖచ్చితంగా దీని మీద మాత్రం మరి ఈరోజు నోటీస్ తీసుకోవడం జరిగింది. దానిలో కోర్టులో కూడా ఖచ్చితంగా దాని గురించి మాట్లాడతాం. ఎందుకనంటే అవాస్తవమైన ప్రచారాలు కానీ అవాస్తవమైన మీరు అన్ని కేసులు పెడుతున్నారు. ఖచ్చితంగా దీని మీద తీవ్రంగా ఖండిస్తారు. ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు వాలంటీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుంటూరు మార్కెట్ సెంటర్లోని సిగ్నల్స్ వద్ద నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ని కలిసి మెమరాండం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు భాష మరియు జిల్లా ఉపాధ్యక్షులు స్వప్న,
మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు వాలంటీర్లకు 5,000 నుంచి 10,000 వరకు జీతం పెంచుతామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు మాట నిలబెట్టుకోవాలని తెలిపారు. వాలంటీర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 10,000 వేతనం చెల్లించి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కరీముల్లా, సమీరా, షాజహా తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఇండియా గవర్నమెంట్ ఎలక్షన్ ముందు వాలంటీర్కి హామీ ఇచ్చిందో ఆ హామీని ఈ రోజు కూడా నెరవేర్చకుండా మీరు వాలంటీర్లే కాదు, మీకు జీవో లేదు, పుట్టని బిడ్డకి ఏ విధంగా పేరు పెట్టాలని స్వయాన మంత్రి డోలాపాల వీరయ్య మాట్లాడడం చాలా కారణం. బిడ్డ పుట్టకపోతే నువ్వు ఎట్లా హామీ ఇచ్చావు? ఆ బిడ్డ పుట్టకపోతే ఆ బిడ్డకు 10,000 ఇస్తానని ఎట్లా చెప్పావు? ఆ బిడ్డ పుట్టకపోతే ఆ బిడ్డకి జగన్మోహన్ రెడ్డి డబ్బులు 5,000 ఎట్లా ఇచ్చాడు? ఎవరి బిడ్డకి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి? చెప్పు సమాధానం. ఈ మంత్రి నేను ప్రశ్నిస్తున్నా. మంత్రి గారు, మీరు మా జిల్లానే, ఉమ్మడి జిల్లానే, మీరు ఒక డాక్టర్ గారు చదువుకొని బిడ్డ పుట్టలేదు, పుట్టని బిడ్డకి నువ్వు హామీ ఎట్లా ఇచ్చావయ్యా? బిడ్డని బిడ్డకి నువ్వు 10,000 ఇస్తాను ఎట్లా చెప్పావయ్యా? మళ్ళీ నువ్వే అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి నామకరణం చేయలేదు, జీవో ఇవ్వలేదు, నేను నామకరణం చేసి జీవో ఇస్తామని చెప్పావు కదయ్యా. ఈ హామీ ఏమైపోయింది? ఇంతమంది మహిళమ్మ తల్లుల ఉసురుని కొట్టుకోబోతుంది, గుర్తుపెట్టుకోండి మంత్రి గారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు 10,000 జీతం ఇస్తామని చెప్పి వాలంటీర్ వ్యవస్థని మోసం చేసి ఈరోజు 2,60,000 మంది వాలంటీర్లు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంటూ 4 వేసిన యావరేజ్గా 10 లక్షల ఓట్లు వేసుకొని 165 సీట్ల పైచీలకు మీరు గెలిచి ఈరోజు అధికారం ఏర్పాటు చేయడం మీరు వాలంటీర్ కదని మాట్లాడతారా? 20 లక్షల ఉద్యోగాలు ఏ విధంగా ఇస్తారని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. 2,60,000 ఉద్యోగాలే మీరు కాపాడలేని వాళ్ళు ఈరోజు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారా? ఇది న్యాయం కాదండి. ఒక్కసారి మీరు ఒక తండ్రి లాంటి స్థానంలో ఉన్నారు ముఖ్యమంత్రి గారు, ఒక్కసారి మీరు పునర్పరిశీలన చేయండి. ఈరోజు ఇంతమంది మహిళమ్మ తల్లుల ఆవేదన మీకేం తెలుసు? ఈరోజు ఒకటి చెప్తున్నా, వీళ్ళకి తాగుబోతు భర్తలతో జీతాలు లేక కుటుంబ పోషణ భారం అయ్యి గడిచిన 5 ఏళ్లలో ఈ జీతంతో బతుకుతా ఉంటే మీరు హామీ ఇచ్చి వాళ్ళని రోడ్డున పడేశారు. ఈరోజు 2,60,000 మంది వాలంటీర్లకి ఉరితాడు బిగించిన గవర్నమెంట్ ఉందంటే అది ఒక ఎన్డీఏ గవర్నమెంట్ ఉరితాడు బిగించింది. ఇప్పటికైనా మీ తప్పులు తెలుసుకొని వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తే మీకు పాలాభిషేకమే, లేదంటే మీ కుర్చీ కదిలించే బాధ్యత 2,60,000 మంది వాలంటీర్లు తీసుకున్నారని ఈ ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నా. నేను 161 సచివాలయంలో వాలంటీర్ నిర్వహిస్తున్నాను. నేను BSc చేశానండి. గత ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది, జీవో ఇచ్చి తీసుకొచ్చింది. అంతకుముందు ఈ వాలంటీర్ వ్యవస్థ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఇచ్చే కదండి ఈ వ్యవస్థను తీసుకొచ్చారు. ఇప్పుడు జీవో లేదని చంద్రబాబు నాయుడు గారు అంటున్నప్పుడు, జీవో లేనప్పుడు కొత్త జీవో మీరు ఇవ్వచ్చు కదా. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కదా, ఏదైనా మీరు ఇప్పుడు చేయొచ్చు కదా. రెన్యువల్ అనేది మీరైనా చేయొచ్చు కదా. ఆయన చేయలేదు, మీరు చేయండి. మీకు చిత్తశుద్ధి ఉందన్నారు, ఇదేనా మీ చిత్తశుద్ధి? పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు, మీరు ఆడపడుచులు ఎంతమంది ఉన్నారమ్మా, మీరు మా అక్క చెల్లెళ్ళు అన్నారు. మీరు నిజంగా మీ అక్క చెల్లి లాంటి వాళ్ళకి ఇలాంటి అన్యాయం జరిగితే మీరు చూస్తూ ఊరుకుంటారా సార్? మేమందరం మీ ఆడపడుచులం కాదా? మీ అక్క చెల్లెమ్మ కాదా? ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే నేను ఉంటానన్నారు. ఎక్కడున్నారు సార్? మీరే అన్యాయం చేస్తుంటే ఇంకెవరికి చెప్పాలి మేము? మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, జీవో లేదు, ఎలా కొనసాగించాలో అర్థం కావట్లేదంటే మీరు జీవో ఇవ్వడానికి మీకు ఎంతవరకు సార్? మీకు చేత కాదా? మీరు ఇవ్వగలరు, ఇవ్వాలంటే ఇవ్వగలరు. పుట్టని బిడ్డని మీరు చెప్తున్నారు. పుట్టని బిడ్డ చేత విజయవాడ వరదలు ఎలా పనులు చేయించుకున్నారు, ఎలా జీవాలు ఇచ్చారు? ఈ 6 నెలలు బిడ్డ పుట్టలేదని తెలిసినప్పుడు వేతనాలు వేస్తామని మీరు ఎలా చెప్పారు? ఎలా నిధి యాప్లో చూపించారు? మాకు శాలరీ బిల్స్ ఎందుకు పెట్టారు? మరి తర్వాత ఇప్పుడు మొన్న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో వాలంటీర్లు రావాలి, మీరు ఇంటింటికి పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలి, ప్రతిజ్ఞ చేయాలని చెప్పి వాలంటీర్లను సచివాలయ అడ్మిన్ల ద్వారా ఎందుకు పిలిపించారు? మీరు అటెండెన్స్ వేయాలని ఎందుకు చెప్పారు? విధుల్లోనే లేకపోతే అటెండెన్స్ ఎందుకు వేయమన్నారు? ఎందుకు శాలరీ బిల్స్ పెట్టారు? మమ్మల్ని ఇప్పటివరకు 5 నెలల వరకు ఎందుకు మభ్య పెట్టారు? 2,60,000 మంది వాలంటీర్లు ఉన్నారు, ఆడపడుచులు ఉన్నాము, ఇంట్లో కుటుంబ పోషణ చేతకాని వాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. మేమందరం ఏమైపోవాలి? ఇలా మీరు కఠిన నిర్ణయాలు తీసుకొని చేదు వార్తను మా వాలంటీర్ల మీదకి వెదజల్లినప్పుడు మేమేమైపోవాలి? తీపి వార్త అని చెప్పి ఇంత కటిక చేదు విషయాన్ని మీరు ఎలా కట్టగలుగుతున్నారు? నిజంగా మీ ఆడబిడ్డలకు, మీ ఇంట్లో వాళ్ళకి అన్యాయం జరిగితే మీరు ఎలా చూస్తూ ఊరుకుంటారా? మీరు బయటికి రారా? పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడన్నా మీరు బయటికి రండి, న్యాయం చేయండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మాఫియా దోపిడీని అరికడతాం, డ్రగ్స్ విషయంలో కఠినంగా ఉంటాం, పింఛన్ పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు. టెక్స్టైల్ రంగం పురోగతి, కేంద్రం సహకారంతో అభివృద్ధి, టెక్స్టైల్ పార్కుని సందర్శించిన పెమ్మసాని. ఇంజల్ తుఫానుపై అప్రమత్తత, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధత, అధికారులకు దిశానిర్దేశం చేసిన సీఎం. సత్తా చాటుతున్న దివ్యాంగులు, ఆత్మవిశ్వాసంతో అద్భుత విజయాలు, ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.